అగ్నిగుండ దెయ్యం. నల్లగూడెం అనే ఒక చిన్న గ్రామం వెనుక ఒక పాత కోట ఉండేది. ఆ కోట గురించి ఊళ్ళో చాలా కథలు ఉండేవి. కానీ అందులో ప్రసిద్ధమైనది అగ్నిగుండ దెయ్యం కథ. సంవత్సరాల క్రితం ఒక బిల్వనామక తాంత్రికుడు ఆ కోటలో తపస్సు చేసేవాడు. కానీ అతను మాయా విద్యతో మునిగిపోయి మాంత్రిక శక్తులను దుర్వినియోగం చేశాడు. ఊరి ప్రజలు అతన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ అతను కోపంతో ఒక శాపం ఇచ్చాడు. ఈ కోటలో అడుగు పెట్టిన వారెవ్వరూ బ్రతకలేరు. నా ఆత్మ అగ్నిగుండంలో ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. ఏళ్ల తరబడి ఆ కోటకు ఎవ్వరూ వెళ్ళలేదు. కానీ ఒక రోజు ముగ్గురు యువకులు సురేష్, రవి, గణేష్ ఆ కథలు నిజమా కాదా అని పరీక్షించడానికి కోటలోకి వెళ్లారు. రాత్రి 12 గంటలు అయ్యేసరికి కోటలో వింత శబ్దాలు వినిపించసాగాయి. గాలి అల్లాకోలంగా వీచింది. మెట్లు ఎక్కడానికి మొదలు పెట్టగానే మంటలు లేచాయి. సురేష్ గట్టిగా అరిచాడు, ఈ కోటలో ఏం జరుగుతుంది? ఇప్పుడే ఒక చీకటి ఆకారం మంటల్లోంచి బయటకు వచ్చింది. అది కనుచూపు మాపు ఎర్రటి కళ్ళతో, పొడవాటి గోళ్లతో, భయంకరమైన రూపంతో కనిపించింది. అని గర్జించింది. గణేష్ భయంతో వెనక్కి పరిగెత్తి పడిపోయాడు. రవి, సురేష్ తేరుకోగానే వారి చుట్టూ మంటలు ఏర్పడ్డాయి. వారు పారిపోవాలని చూసిన కోట ద్వారం ఒక్కసారిగా మూసుకుపోయింది. తరువాత ఊళ్ళో వాళ్ళు కోట దగ్గరకు వచ్చి చూడగా ముగ్గురు యువకుల జాడే లేకుండా పోయింది. కాని కోట ముందు ఓ కొత్త శిలాఫలకం కనిపించింది. ఆ రాతి మీద గాఢంగా రక్తంతో రాసినట్లు కనిపించింది. నాకు ఏర్పాటైన శాపం ఇక మీదట ముగిసింది. కానీ నా ఆత్మ ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది. ఆ రోజు నుంచి ఎవరూ కోట దగ్గరకు వెళ్ళడానికి సాహసం చేయలేదు. ఇంకా కొందరు రాత్రిపూట అక్కడ చీకటిలో ఎర్రని కళ్ళని చూసినట్లు చెబుతుంటారు. నీతి: ఏదైనా మిస్టరీ ఉన్న చోట మన జిజ్ఞాసకు హద్దు ఉండాలి. అనవసరమైన సాహసాలు మరణాన్ని దగ్గరకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.